ఏయ్ యు చాలా ఎక్కువ చేస్తుంది. చెప్పండి మేడం. ఈ క్యాంపస్ కి కొత్త? అలాగే అనుకోండి. నేను అడిగానా? నార్మల్. కొత్త మేడం, డాక్టర్ని కలుద్దాం అనేసి. ఓ పేషెంట్సా మీరు? మీ కంటికి నేను డాక్టర్స్ లో కనిపించట్లేదా? అంటే పెద్దాపురం పాప, నిన్ను చూడగానే మాకు డాక్టర్ అనిపించాలా బేటి? వీళ్ళు కేరళ కేడీలా ఉన్నారే. ఏయ్ చెయ్యవు, చెయ్యమన్నానా? భలే మరి ఇది తీసుకోండి. ఏంటి నీ పేషెంట్ ని చేయి పట్టుకోమంటే ఏకంగా కౌగలించుకుంటున్నాడు. భలే ఫాస్ట్ గా ఉన్నాడే. అది సరే, నీకు పెళ్ళి ఉందా? అది నన్ను అడగడి, నేను చెప్తాను. కావల్లో 1, కర్నూల్లో 2, కడపలో 3, 4, 5, 6, 7, 8 అప్పు ఇంతమందిని చేసుకుంటే నాగతేంట్రో బాబోయ్. రావా కృష్ణ. ఇది అవసరం రమ్మా నీకు? నాకు ఇప్పుడు పెళ్ళిందో లేదో తెలియాలి, అంతేగా? అవును. కాలేదు అయితే ఏమంటావు ఇప్పుడు? నీకు బట్టలు ఉతకడం వచ్చా? సబ్బు అరిగేంత వరకు రుద్దుతా. స్నానం చేయించమన్నా చేయిస్తాడు మీకు పుట్టబోయే బిడ్డలకి. అయ్యో కొట్టాడే జాక్పాటు. మగాడంటే వీడే. టైం అయింది, లోపలికి వెళ్ళండి. చిపా. అవునే, మన హాస్పిటల్ కి కొత్త డాక్టర్ వస్తున్నాయంట. భయపడుతున్నారు. ఇవాళ వాడంతా చూద్దాం. అదేనే మన చేతులు దొరుకుతాడు. మా ఇప్పుడు చూసుకుందాం. తొందరగా రాలి మన చేతులు డాక్టర్ వచ్చేదే. గట్టిగా గాలి పీల్చొద్దులు, తిరుగు. ఓకే, అంతా నార్మల్గా ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వై ఆర్ యూ సో లేట్? సారీ సార్. డాక్టర్ శివానంద్, నువ్వు పల్స్ చెక్ చేయి. ఎస్ డాక్టర్. బీపీ చెక్ చేయి. ఓకే డాక్టర్. వాట్స్ ద డయాగ్నోసిస్ కండిషన్? హెపటైటిస్ బి సార్. ఫీవర్ కంట్రోల్ కావట్లేదు. కంటిన్యూగా వామిట్ చేసుకుంటున్నాడు సార్. హెపటైటిస్ బియా? టెస్ట్లోనే నోట్ చేయి. ఎస్ సార్. టీసీ, టీసీ, డీసీ, డీసీ, హెచ్బి, హెచ్బి, ఎల్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఈజీ, ఈఈజీ అండ్ స్కాన్. స్కాన్. ఈ టెస్ట్ అన్ని అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని న్యూరో క్యాంప్ రా. ఓకే డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, రైస్ ట్యూబ్ అండ్ క్యాథోడ్రైన్ అవి ఇవ్వండి. ఓకే? ఎస్ డాక్టర్. వచ్చిన రోజు చంపుతున్నాడు. ఏమైంది? ఏమైందో తెలియటలేదయ్యా, కింద పడి కిలకిలా కొట్టుకుంటున్నాడు. అలాగా? ఇదిగా ఆ స్ట్రెచ్చర్ తీసుకురానే. అందులో పడుకుని పెట్టే. చూడండి, చాలా క్రిటికల్ కండిషన్. ఆపరేషన్ కి 40,000 అవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి, అది కూడా అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నేను పేదవాళ్ళమయ్యా, అంత డబ్బు తీసుకురాబట్టి తీసుకురాను. మీరే ఏదో చేసి నా బిడ్డని కాపాడండి. అదంతా నాకు తెలియదయ్యా, ముందు డబ్బు తీసుకొచ్చి కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, నాకున్నది ఒకే ఒక బిడ్డ. నేను దయచేసి కాపాడండి. మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. అర్థం చేసుకోరండి, డబ్బు కట్టండి. పెద్ద మనం చేసుకున్న నా బిడ్డని కాపాడండి అయ్యా. డబ్బు లేకపోతే అవన్నీ ఇక్కడ కుదరవు, తీసుకెళ్ళండి. అయ్యా, అలా అనకండి అయ్యా, మీరు బాగుంటారయ్యా. దయచేసి నా బిడ్డని కాపాడండి అయ్యా. మీరు తప్ప మాకు దిక్కులేరయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. మిమ్మల్ని అడుక్కుంటున్నాను, నా బిడ్డని కాపాడండి. ఆపండి. డబ్బు కడితేనే ట్రీట్మెంటా? అది కాదు డాక్టర్, పేషెంట్ కండిషన్. నాకు తెలుసు డాక్టర్, 40,000 అవుతుంది. ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నన్నేం చేయమంటారు? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే డబ్బులు నేను కడతా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇలా చూడండమ్మా, ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు. నీ బాబుని నేను కాపాడుతాను. అయ్యో, మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకోకూడదు. మీ బాబుకి ఏం కాదు. సిస్టర్,
సార్ రానంటున్నాడు సార్ వీడు